కృష్ణాష్టమి అంటేనే చాలు ఆ కన్నయ్య పాదాలు బుడిబుడి నడకలతో ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు అడుగులను ఇంట్లోకి వేస్తూ పూజ దగ్గర లేదా బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా కన్నయ్యని ఈ విధంగా అందంగా అలంకరించి పాదాలను వేస్తూ ఉంటాం. ఇంకా పాదాలే కదండి, ఇంకా ఎన్నో రకాలుగా కన్నయ్యని పూజించేటప్పుడు ఈ విధంగా చక్కగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా కొండలో ఉన్న వెన్నను కృష్ణయ్య తింటున్నట్లుగా భావిస్తూ అందంగా అలంకరించవచ్చు. కార్డ్‌బోర్డ్‌తో చాలా సింపుల్‌గా 10 నిమిషాలలో ఈ విధంగా తయారు చేయవచ్చండి. చాలా సులువుగా తయారు చేసే ఈ విధానాన్ని మీ అందరికి కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. రూ. 10 ఖర్చుతో ఈ విధంగా సులువుగా మనమే ఇంట్లో తయారు చేయవచ్చండి. ఒక కుండ ఆకారంలో ఉండడానికి ఒక రౌండ్ సర్కిల్‌లో ఒక ప్లేట్ గాని, ఒక గిన్నెను గాని ఉపయోగించి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ ఒక కార్డ్‌బోర్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఒక కుండ షేప్‌లో అయినా సరే పెట్టవచ్చు. లేదంటే ఒక 2 కుండ షేప్‌లో అయితే ఈ విధంగా పెడుతున్నానండి. ఒక పాట్ షేప్ చూసారా ఎంత అందంగా వచ్చిందో. ముందుగా ఈ పాట్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. ఫెవికాల్ కావాలి. ఈ ఫెవికాల్ కూడా కొంచెం వాటరిష్‌గా అంటే కొద్దిగా నీళ్ళల్లో వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టిష్యూ అండి. ఈ టిష్యూ కూడా ఒక 4 లేయర్స్ అయితే వేశాను. అలా వేయకుండా ఒక సింగిల్ లేయర్‌తో వేయండి. అప్పుడే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా అంటించిన వెంటనే కనుక కట్ చేసినట్లేదంటే ఒక పాట్ షేప్ తీసుకొద్దాం అనుకుంటే మాత్రం మనకి చాలా ఈ టిష్యూ పేపర్ అనేది చాలా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్‌గా పాట్ షేప్ అనేది రాదు. అందుకే కొంచెం ఆరిన తర్వాత కట్ చేశారంటే పాట్ షేప్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అసలు ఎందుకు టిష్యూను యూజ్ చేస్తున్నామంటే డైరెక్ట్‌గా కార్డ్‌బోర్డ్ మీద పెయింట్ వేసామండి. అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. అందుకని ఇలా టిష్యూ యూజ్ చేయడం వలన మీకు కలర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా, అందంగా, షైనింగ్‌గా ఎలివేట్ అవుతాయన్నమాట. అందుకోసం ఇలా టిష్యూ పేపర్ అయితే పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుంది. ఒక మంచి యెల్లోయిష్ కలర్ కావడం కోసం ఇక్కడ నేనేం చేశానంటే ఇంట్లో ఉన్నటువంటి కొద్దిగా పసుపు, అలాగే వాటర్ కలర్స్ అయితే తీసుకున్నానండి. ఈ వాటర్ కలర్స్ అయితే ఈ పార్ట్‌కి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. యాక్రిలిక్ పెయింట్స్ అయితే అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. చూడడానికి లుక్ వైజ్‌గా ఈ వాటర్ కలర్సే చాలా బాగున్నాయి. ఈ వాటర్ కలర్స్ కూడా మనకి 25 రూపీస్‌కి అయితే 2 సెట్స్ అయితే వస్తాయండి. ఇందులో ఆల్ కలర్స్ ఉంటాయి. యెల్లో వాటర్ కలర్ పెయింట్‌లో కొద్దిగా ఇంట్లో ఉన్నట్టు పసుపు వేయటం వలన ఈ కలర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఒరిజినల్‌గా ఉంటుంది. అలాగే రెడ్ కలర్‌లో కూడా కొద్దిగా కుంకుమ కలిపి ఈ విధంగా కలర్ అయితే చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇక్కడ 2 పార్ట్ షేప్స్‌కి అయితే కలర్స్ నేను వేస్తున్నాను కదండీ. ఒకటైతే మా అమ్మ ఏస్తుంది. ఇంకోటైతే నేను కలరింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే త్వరగా అవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా ఇద్దరైతే వేయాల్సి ఉంటుంది. టైం ఉంటే పర్వాలేదు. టైం లేకపోతే మాత్రం మరొకరి హెల్ప్ అయితే తప్పనిసరిగా కావాలి. అయితే కొంచెం ఆరటానికి టైం పడుతుందండి. అంటే ఏదైనా ఒక 1 అవర్ టైం అయితే పడుతుందనమాట. ఇలా 1 అవర్ టైం తీసుకొని వేసినట్లయితే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఇలా కలరింగ్ చేయొచ్చు. అలాగే డ్రా చేసి, కట్ చేసి, పెయింట్ చేసినప్పటికీ కూడా నేను పెయింట్ చేసిన తర్వాతే పాట్ షేప్స్ అనేవి చాలా బాగా పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. అలాగే నేను కానీ మా అమ్మ వేసినటువంటి ఈ పాట్ పెయింటింగ్‌లో ఏ పాట్ బాగుంది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పాట్ షేప్ అనేది చూసిన ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, అలాగే రియల్ పాట్ ఉన్నట్లుగా ఎంతో అందంగా ఉంది. అలాగే కలరింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. ఎందుకంటే ఈ వాటర్ కలర్స్ కాబట్టి కొంచెంగా స్ప్రెడ్ అవుతాయి. నేను మా పాప చేసినటువంటి ఈ పాట్ పెయింటింగ్ మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే ఒక కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి. చాలా సింపుల్‌గా చూడడానికి ఎంతో అందంగా, అలాగే పూజలో పెట్టి అలంకరించడానికి చాలా బాగుంటుందండి. కృష్ణుడు అవతరించిన రోజుని కృష్ణ జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, అష్టమి రోహిణిగా, ఉట్ల పండుగగా కూడా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఒక వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణయ్యని పూజించేటప్పుడు అందంగా అలంకరించి పూజించడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం సిద్ధం చేసుకున్నామంటే ప్రతి సంవత్సరం కూడా పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చు. ఒక కార్డ్‌బోర్డ్ అలాగే వాటర్ కలర్స్‌తో ఒక రూ. 10 ఖర్చు పెట్టి ఈ విధంగా సులువుగా ఇంట్లోనే పిల్లలు, మీరు అందరూ కూడా చక్కగా వాల్యూ ఉన్న టైం స్పెండ్ చేస్తూ ఈ విధంగా తయారు చేయవచ్చు. మా పాప ఒక పక్కన పెయింట్ చేస్తుంటే మరో పక్క నేను పెయింట్ చేస్తున్నాను. ఎవరి పాట్ ఎలా అందంగా ఉందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే గెస్ చేయండి కూడా. ఇద్దరిలో ఎవరు ఏ పాట్ పెయింటింగ్ చేశారనే విషయం కూడా మీరు గెస్ చేయండి. ఇంకా నెమలి పించం. నెమలి పించం కూడా రకరకాలుగా మనం ఇంట్లోనే తయారు చేయవచ్చండి. మీరు గమనించినట్లయితే నేను కలర్ పేపర్‌తోనే రకరకాలుగా నెమలి పించం అనేది ఎన్నో రకాలుగా తయారు చేశాను. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే రాధాకృష్ణులు అంటూ అలంకరించినట్లయితే ఆ పిల్లల్ని ఇలా కుండ కూడా ఇచ్చి ఇలా పట్టుకొని రాధ కొండ పట్టుకుని నడుస్తున్నట్లుగా కూడా ఒక ఫోటో అనేది తీసుకోవచ్చు. పిల్లల్ని బాలకృష్ణుడిగా అలంకరించినప్పుడు వెన్న ముద్ద దొంగలిస్తున్నట్లుగా లేదా కుండలో ఉన్న వెన్న తిన్నట్లుగా కూడా అలంకరణ చేయడానికి ఈ పాట్ పెయింటింగ్ కార్డ్బోర్డ్తో తయారు చేసినటువంటి ఈ పాట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ కార్డ్‌బోర్డ్ పాట్ పెయింటింగ్‌కి ఎక్కువగా కలర్స్ అనేది యూజ్ చేయలేదు. ఎక్కువగా యెల్లో, రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్ ఇవే కలర్స్ యూజ్ చేసి రిపీటెడ్‌గా యూజ్ చేసి పాట్స్ అయితే మేము తయారు చేశాము. మీలో ఒక్కరికైనా సరే మేము ఈ కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసినట్టు ఈ పాట్ పెయింటింగ్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా పాప పాట్ పెయింటింగ్ లేకపోతే నేను చేసినట్టు పాట్ పెయింటింగ్ నచ్చిందా? అయితే ఇద్దరిలో ఎవరు ఏ పాట్‌ని పెయింట్ చేశారనే విషయం కూడా నాకు షేర్ చేయండి. అలాగే ఎంప్టీగా పాట్ అలానే పెడితే అందంగా లేదని నేను ఫెవికాల్ కొంచెం అంటించి ఆ పైన ఏ విధంగా దూదైతే పెట్టానండి. కుండలో నుంచి వెన్న బయటికి పొంగుతున్నట్లుగా లేదంటే నిండుగా ఉన్నటువంటి వెన్న ఉన్నటువంటి కుండలాగా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా అందంగా అనిపించింది. మీకు కూడా నచ్చిందా? ఇటువంటి చిన్న చిన్న ఐడియాస్ పిల్లలతో షేర్ చేసుకోవడం లేదా పిల్లలు మనకు నేర్పించడం లాంటివి అన్నీ కూడా ఒక వాల్యూ టైమేనండి. ఇలా కార్డ్‌బోర్డు అలాగే పెయింటింగ్ చేయడం టైం పడుతుందనుకుంటే మాత్రం ఇలాగ రెడీమేడ్ పాట్స్ కూడా మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఈ పాట్స్ కూడా ఇంటికి తెచ్చుకొని చక్కగా ఇందులో దూది ఉన్నట్లయితే లేదా వెన్న గాని, మీగడ గాని ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పాట్స్‌లో పెట్టి పూజలో కూడా పెట్టవచ్చు. లేదా చిన్న చిన్న పిల్లలకి కృష్ణుడు అలంకరించి ఫోటోషూట్ గనుక చేసినట్లయితే అలానూ ఈ పాట్స్‌ని అలాగే నెమలి పించాలను కుండతో ఉన్నట్టు వెన్న ఉన్నట్లుగా ఈ విధంగా డెకరేట్ చేసి ఫోటోషూట్‌కి యూజ్ చేయవచ్చు. ఈ పాట్ పెయింటింగ్ కూడా నేనే చేశానండి. మామూలుగా నార్మల్‌గా ఉన్నటువంటి పాట్స్ తీసుకొచ్చి ఇంటి దగ్గర నేను ఈ విధంగా పాట్ పెయింటింగ్ అలాగే లేసులతోటి చక్కగా అలంకరించుకున్నాను. చాలా అందంగా ఉన్నాయి కదూ! ఇంకా ఇవే కాకుండా కృష్ణుడి ఫుట్ ప్రింట్స్ అండి. చాలా అందంగా మనం ఇంట్లోనే సులువుగా తయారు చేయవచ్చు. రకరకాలుగా ఫుట్ ప్రింట్స్ అనేది వేయవచ్చు. అందుకోసం నేనైతే తమలపాకులు తీసుకున్నాను. అంటే కొద్దిగా ఫుట్ ప్రింట్ ఈ పెద్దగాను వేయవచ్చు లేదా స్మాల్‌గాను వేయవచ్చు. ఇంకా వేళ్ళు ఉన్నట్లుగా మొక్కజొన్న పొత్తు గింజలైతే తీసుకుంటున్నాను. చాలా ఫాస్ట్‌గా తయారు చేసేయొచ్చండి. ఇది కూడా ముందుగానే ఈ మొక్కజొన్నకున్నటువంటి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒలిసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ మొక్కజొన్న పొత్తులు ఎప్పుడూ కూడా మధ్యలో అవన్నీ కూడా కొంచెం వెడల్పుగా ఉంటాయి. చివరి భాగంలో అయితే మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయండి. వేళ్ళనేవి పెద్దగా చిన్నగా ఉంటాయి కాబట్టి అన్నీ ఒలిచి పక్కన పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లల పాదముద్రలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఒక చిన్నగా డ్రా చేస్తున్నానమాట. ఈ విధంగా ఫుట్ ప్రింట్ అనేది ఒక తలసరిగా ఉన్నటువంటి కార్డ్‌బోర్డ్ మీద డ్రా చేసుకోవాలి. లేదా వైట్ పెయింట్ పేపర్ మీదనే వేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒకసారి తమలపాకు మీద పెట్టి కట్ చేస్తే అన్నీ కూడా ఈవెన్‌గా ఒకేలా వస్తాయి. కాలికి 2 పాదాలు ఉంటాయి కాబట్టి 2 రకాల పాదాల షేపులను కూడా కట్ చేయాలంటే అలాంటిదేం అవసరం లేదండి. ఒక ఫుట్ ప్రింట్ ఇమేజ్ అనేది మనం రెడీ చేసుకుంటే అది రివర్స్‌లో పెట్టుకొని రెండో కాలు ఉన్నట్లుగా మనం అంటే రెండో పాదం మనం అచ్చు ఉన్నట్లుగా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి. ఇటు పక్క పెడితే రైట్ సైడ్, మరో పక్కన రివర్స్‌లో పెడితే లెఫ్ట్ సైడ్ ఫుట్ ప్రింట్ అనేది చక్కగా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ చిన్న ఐడియా కూడా మా అమ్మాయిదేనండి. తనే అందనమాట. ఒక లీఫ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది మమ్మీ అని. నేనైతే ఫ్లవర్స్‌తో లేదా వరిపిండితో, పసుపుతో తయారు చేద్దాం చూస్తున్నాను. అలా కాదు మమ్మీ, ఈసారి డిఫరెంట్‌గా తయారు చేద్దాము. ఒక లీఫ్‌తో ఇలా రెడీ చేద్దాం అని చెప్పింది. సరే ఒకసారి ట్రై చేసి చూశాను. బానే అనిపించింది. ఏదైనా ఒక ప్లేట్‌లో డబుల్ టేప్ ప్లాస్టర్ వేసేసి చక్కగా అంటించేస్తే చాలండి. చాలా అందంగా కనబడుతుంది. మీకు కూడా నచ్చిందా ఈ చిన్న ఐడియా? ఇంకెందుకు ఆలస్యం? రాబోయే కృష్ణాష్టమి రోజున స్వామివారి యొక్క పాదాలుగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా పాదముద్రలు అనేవి మీరు ఈ తమలపాకుతోనే కాకుండా మందారాకుతో కూడా వేయవచ్చు. అంటే స్మాల్ సైజులో వస్తాయన్నమాట. తమలపాకులు పెద్దగా ఉంటే పెద్దగా ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ అయితే వస్తాయి. అంతేనండి. ఇక స్మాల్ సైజు అలాగే బిగ్ సైజులో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న పొత్తు గింజలను ఈ విధంగా పెడితే చాలు ఫుట్ ప్రింట్స్ అయితే తయారైపోతాయి. మీకు కూడా నచ్చిందా ఈ చిన్న ఐడియా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్కారం.